అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పెన్షన్ ధృవీకరణ 2025లో భాగంగా ఈ పెన్షన్ల తనిఖీ పునః పరిశీలన గురించి ఒక వీడియో అయితే నేను చేయడం జరిగిందండి. అయితే అందులో పూర్తి వివరాలు అనేది నేను తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా 3 కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ల తనిఖీ అనేవి అవుతున్నాయి. అందులో ఒక రకానికి సంబంధించి అంటే మంచానికి పరిమితమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తనిఖీ అనేవి ఆల్రెడీగా కంప్లీట్ అయిపోయి తనిఖీలు అనేవి అయిపోయి ఇప్పుడు రెండవ కేటగిరీలోని దివ్యాంగుల పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాటికి యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారంగా 19వ తేదీనే జరగాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఏ కారణాల వల్ల ఈ నోటీసులు జనరేట్ అవ్వలేదు అనేది చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. వీటికి సంబంధించి ఈ నోటీసులు ఎవరిస్తారు, అసలు ఈ నోటీసులు వచ్చిన తర్వాత పెన్షన్దారుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, ఒకవేళ పెన్షన్దారుడు నోటీస్ ఇచ్చే టైంలో లేకపోతే ఏమిటి, అలా చాలా డౌట్స్ అయితే మాత్రం నా ముందుకు తీసుకురావడం జరిగిందండి. వాటన్నిటిని క్లారిటీ కోసం అని చెప్పి ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వికలాంగ పెన్షన్ ధృవీకరణ కోసం అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అనేవి అధికారులకు విడుదల చేయడం జరిగిందండి. అందులో భాగంగానే ఈ దివ్యాంగుల పెన్షన్లు అంటే ఎవరెవరు వస్తారని చెప్పేసి లోకోమోటర్ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ సంబంధించిన వాళ్ళు, దృష్టి లోపము వినికిడి లోపం ఉన్న వాళ్ళు, మెంటల్ రిటైర్డేషన్కి సంబంధించిన వాళ్ళు, మానసిక అనారోగ్యం సంబంధించిన వాళ్ళు, బహుళ వైకల్యం సంబంధించి ఈ 6 కేటగిరీలో ఉన్న వాళ్ళ పెన్షన్ని వికలాంగుల పెన్షన్లు అంటారండి. ఈ 6 రకాల పెన్షన్లు అనేవి ఈసారి సెకండ్ వెర్షన్లో ఈ తనిఖీలు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయండి. ఈ 6 రకాలైనటువంటి పెన్షన్లను ఆసుపత్రి స్థాయి అంటే లో చేస్తారని చెప్పాం కదా. ఈ ఆసుపత్రి స్థాయి అంటే ఏమిటంటే ఇక్కడ కిందన 5 రకాలుగా వర్గీకరణ చేశారండి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, ఏరియా ఆసుపత్రులు కానీ, డిస్ట్రిక్ట్ ఆసుపత్రులు కానీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజీలు అనేసి చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ లోకోమోటర్కి సంబంధించి లోకోమోటర్ ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి పెన్షన్ల తనిఖీకి ఏ టీం అనేది ఇక్కడ ఆల్రెడీ మనం డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఆర్థోపెడిషన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్లోని, అలాగే ఆ పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్లో మెడికల్ సూపరింటెండెంట్, డిజిటల్ అసిస్టెంట్ అనే వాళ్ళు ఆ 4 టీంతో కలిసి అవి తనిఖీ చేసే ప్రయత్నం చేస్తున్నారండి. అలాగే వినికిడి లోపం ఉన్న పెన్షన్దారులకి ఈ కింద టీం అంటే ఈఎన్టీ స్పెషలిస్టు, సీనియర్ మెడికల్ ఆఫీసర్, ఆ పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్ ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ మెడికల్ ఆఫీసర్ చూస్తారు. అలాగే పాయింట్ ఆఫ్ వెర్షన్లో ఏంటంటే మెడికల్ సూపరింటెండెంట్ ఒక ఆయన, డిజిటల్ అసిస్టెంట్, ఈ 4 మెంబర్స్ అనేవి ఈ వినికిడి లోపం ఉన్న వాళ్ళకి తనిఖీ చేయడం జరుగుతుందండి. దృష్టి లోపం ఉన్నటువంటి పెన్షన్దారులకి ఈ టీం ఆ టీం ఏంటంటే నేత్ర వైద్యుడు, సీనియర్ మెడికల్ ఆఫీసరు, అలాగే సూపరింటెండెంట్, మెడికల్ సూపరింటెండెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఈ 4 మెంబర్స్ టీం కూడా ఇక్కడ తనిఖీ చేసిన భాగంలో ఉంటారండి. అలాగే మెంటల్ రిటైర్డేషన్ పెన్షన్ సంబంధించి మానసిక వైద్యుడు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్లో, అలాగే మెడికల్ సూపరింటెండెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఈ టీం కూడా తనిఖీ చేయడం జరుగుతుందండి. అలాగే బహుళ వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ఆర్థోపెడిషన్, ఈఎన్టీ స్పెషలిస్ట్, మానసిక వైద్యుడు, నేత్ర వైద్యుడు, సీనియర్ మెడికల్ ఆఫీసరు, అలాగే మెడికల్ సూపరింటెండెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఈ టీం వాళ్ళు నేను చెప్పినట్టు బహుళ వైకల్యం పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాటిని తనిఖీ చేసే భాగంలో వీళ్ళు ఉంటారండి. రోజుకి ప్రతి వైద్య బృందం కూడా కనీసం 25 మందిని పెన్షన్లు ధృవీకరించాలని అంచనా వేయడం కూడా జరిగిందండి. అలాగే ఈ దివ్యాంగ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ పెన్షన్ రీఅసెస్మెంట్కి సంబంధించి తాలూకు వివరాలు నోటీసు రూపంలో నోటీసులు అనేవి గ్రామవార్డు సచివాలయంలో ఉద్యోగులైనటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అలాగే వార్డు వెల్ఫేర్ అయినట్లయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి యొక్క ఎస్ఎస్ పెన్షన్ వెబ్సైట్ లాగిన్లో తనిఖీ చేయవలసిన పెన్షన్దారుల యొక్క నోటీసులు అనేవి జనరేట్ అవుతాయండి. నోటీసులు జనరేషన్ అనేది పెన్షన్దారులకి ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్ వారు జనరేట్ చేశాకే గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అలాగే వార్డు సచివాలయం అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వాళ్ళ పెన్షన్ వెబ్సైట్ లాగుల్లో ఈ నోటీసులు జనరేట్ అవుతాయి. ఇప్పుడు వరకు అంటే 19వ తేదీన యాక్చువల్గా ఇది అవ్వాలి. సో సదరం సైట్ ప్రాబ్లం వల్ల ఇవి జనరేట్ అవ్వలేదు. సో రేపు కానీ వెళ్ళిన కానీ ఈ నోటీసులు అనేవి డైరెక్ట్గా ఈ గ్రామ సచివాలయంలో ఈ స్థాయిలోనే లాగిన్లోని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. వీడియో చూస్తున్నారు కదండి, నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. వీడియో మీరు మొత్తాన్ని చూస్తే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుందండి. జనరేట్ అయినటువంటి ఈ నోటీసులను సచివాలయ సిబ్బంది పెన్షన్దారు ఇంటి వద్దకు వెళ్ళి ఆ పెన్షన్దారుడికి ఆధార్ ధృవీకరణ అథెంటికేషన్ బయోమెట్రిక్ ద్వారా కానీ లేదా ఫేస్ ద్వారా కానీ కళ్ళు ద్వారా కానీ ఈ తంబు తీసుకుని ఈ పెన్షన్దారు
దారుడికి ఈ నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ సిగ్నల్ లేని ప్రదేశంలో అయినట్లయితే ఆఫ్లైన్ మోడ్లో ఏంటంటే అతనికి ఎక్నాలజ్మెంట్ పేపర్పై అతను సంతకం తీసుకుని ఈ నోటీస్ అనేది పెన్షన్దారుడికి అందించడం జరుగుతుంది. పెన్షన్దారుడికి నోటీస్ దాంట్లో ఏ వివరాలు ఉంటాయంటే ఆ పెన్షన్దారుడి పేరు, ఆ పెన్షన్దారుడికి పెన్షన్ ఐడి, అసలు ఏ రోజున ఏ హాస్పిటల్కి అటెండ్ అవ్వాలి అనేది ఆ వివరాలు అనేది ఆ నోటీసులో తెలియజేయడం జరుగుతుందండి. నోటీసు అందుకున్నటువంటి పెన్షన్దారుడు నోటీసులో ఉన్నటువంటి ఆసుపత్రి ఏదైతే ఇచ్చారో ఆ ఆసుపత్రికి నోటీసులు ఇచ్చిన తేదీ నాడు తప్పనిసరిగా హాజరవ్వాలి. ఒకవేళ హాజరవ్వకపోతే పెన్షన్దారుడు పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్తుంది. అంటే అర్థం ఏంటి, పెన్షన్దారులకి తాత్కాలికంగా ఆ పెన్షన్ అనేది నిలుపుదల చేయబడుతుంది అనమాట. మరలా ఆ వెరిఫికేషన్ అయినంత వరకు ఆ పెన్షన్దారుడికి అమౌంట్ రాదు, అలాగని రద్దు కూడా అవ్వదు. నన్ను చాలామంది అడుగుతున్నారండి, పెన్షన్దారుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్లాలని చెప్పి. పెన్షన్దారుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ ఒరిజినల్ కాపీ, అలాగే ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. ఆసుపత్రికి తప్పనిసరిగా వెళ్ళినప్పుడు పెన్షన్దారుడు కంపల్సరీగా వెళ్ళాలి. బంధువులతో కానీ అలాగా సదరన్ సర్టిఫికేట్ పంపించడానికి కుదరదు. పెన్షన్దారుడికి తోడుగా ఎవరైనా తీసుకుని వెళ్ళవచ్చు. ఇది మాత్రం క్లారిటీ తీసుకోండి. పెన్షన్దారుడు తప్పనిసరిగా అక్కడ హాజరవ్వాలి. ఒకవేళ ఏదైనా సరే మనం వెళ్ళలేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు మాత్రం తోడుగా ఎవరైనా సరే వాళ్ళ రిలేటివ్స్ని కానీ ఎవరైనా సరే తీసుకుని వెళ్ళే అవకాశం అయితే ఉంది. పెన్షన్దారుడు తన కేటాయించిన ఆసుపత్రికి వెళ్ళిన తేదీ నాడు వెళ్ళాక ఆసుపత్రి సందర్శన సమయంలో ఈ పెన్షన్దారు యొక్క హాజరు అనేది అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ వారు కానీ లేదంటే నియమించబడిన అధికారులు కానీ నమోదు చేయడం అనేది జరుగుతుందండి. అలాగే తన వద్ద ఉన్నటువంటి సదరన్ సర్టిఫికేట్ సరైనదా కాదో చెక్ చేస్తారు. వికలాంగులు కాదా అని చెప్పి మరలా రీఅసెస్మెంట్ చేస్తారు. ఈ రీఅసెస్మెంట్ పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారు వద్ద ఉన్నటువంటి మొబైల్ యాప్, అంటే ఆ టీం దగ్గర ఉన్నటువంటి ఆ డాక్టర్స్ దగ్గర ఉన్నటువంటి ఆ మొబైల్ యాప్లోని అన్ని వివరాలు నమోదు చేసి చివరిగా పెన్షన్దారుడికి ఏం చెప్తారంటే పెన్షన్ రికమెండ్ చేస్తారా లేదా అనే విషయాన్ని చెప్పి వివరాలను నమోదు చేస్తారు. వీడియో మొత్తం చూశారు కదండి. చివరిగా మీకు ఏం చెప్పేది ఏంటంటే పెన్షన్ తనిఖీలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి సమస్య కూడా ఉండదండి. ఎవరైతే బోగస్ సర్టిఫికెట్ మరియు వికలాంగులను కాకుండా సర్టిఫికెట్ని పొంది పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి మాత్రం పెన్షన్ రద్దు అవుతుంది. సో నిజంగా మీకు అర్హత ఉన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పెన్షన్ తనిఖీలో హాజరు కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్తుందండి. దానివలన పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలుపుదల చేయబడుతుంది. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం అమజూరు శంకర్రావు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నానండి. మీకు చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. మీరు నాకు చేయవలసిందల్లా ఏమిటంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి దయచేసి.